విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రత అలవర్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజుపై సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు తాత్కాలిక సిబ్బంది పనితీరుపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా ప్లానింగ్ అధికారి, కాజీపేట తహసీల్దార్ రాజు, ప్రిన్సిపల్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Strength ఎంత ఉంది టోటల్ స్కూల్ కి 480 ఉన్నది. 570 కట్టడం జరిగింది. మెన్యూ ఫాలో అవ్వట్లేదు. అందుకే కొత్త ఎప్పుడు క్లీనింగ్ జరగదు. చెత్త చెత్త ఎందుకుంది? మార్నింగ్ నుంచి ఇప్పుడే అక్కడ ఈరోజు అక్కడ క్లాస్కి రాలేదు. నాన్ టీచింగ్ అందరూ ఉన్నారా? 100% ఉన్నారు. నాన్ టీచింగ్ కూడా ఇక్కడనే జరుగుతుందా రిక్రూట్మెంట్? ఎక్కడ జరుగుతుంది? అన్ని ఇక్కడ ఎంతమంది ఉండాలి? నాన్ ఇది క్లీనింగ్ స్టాఫ్ మీ దగ్గర ఎంతమంది ఉండాలి? ఆ ఏజెన్సీకి ఇచ్చి ఉన్నారు. ఈ బిల్డింగ్కి 4 మెంబర్స్. అది కలిపి యాజ్ పర్ యువర్ ప్యాటర్న్ ఇట్ ఈస్ 4 మెంబర్స్. 4 మెంబర్స్ పెట్టి ఉన్నారా? మంత్లీ 40,000 సైన్ చేస్తారు. 5,000 మంత్లీ వస్తుంది. ఈవెనింగ్ 35 4 మెంబర్స్ ఉన్నారా? పేమెంట్ మీతో ఇంత ముందు ఎక్కడ ఉన్నారు? రాలేదు వల్ల ఎవరెవరు వస్తారు? ఇద్దరు ఏం పేరు? లక్ష్మణ్ అన్నమ్మ. మీ పేరేంటి? ప్రభావతి. సో మీ ముగ్గురు వస్తారు. వాళ్ళిద్దరు ఈరోజు ఎందుకు రాలే? వాళ్ళ గ్రూపుగా ఉన్న
ఎవరు తుడుస్తారు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఉన్నాడా? ఎవరు ఉన్నారు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి మీ మటీరియల్ ఎక్కడ ఉంది? తీసుకురండి. మేడం మీరు ఏం మానిటరింగ్ చేసి చేస్తున్నారు? మేడం లేదా ఎప్పుడు ఎంత మేడం